హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఝాన్సీ. ఈరోజు నేను మీకోసం చేయబోయే రెసిపీ పేరు బేబీ కార్న్ మంచూరియన్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడడానికి చాలా టెంప్టింగ్గా, మౌత్ వాటరింగ్గా ఉంది కదా. ఈజీ వేలో ఇంట్లోనే మనం హైజీన్గా తయారు చేసుకోవచ్చండి. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు కూడా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోగలరు. వెజిటేరియన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయాల్సిన రెసిపీ అండి. అండ్ ఈలో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని కూడా చివరి వరకు చూడండి. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ బేబీ కార్న్ అండి. ఇవి మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి, ఈజీగా ఎక్కడైనా దొరుకుతాయి నోవడేస్. సో 1 ఇంచ్ పీసెస్గా కట్ చేసేసుకోండి. ఇవి కొంచెం ఉడకడానికి కొంచెం టైం టేకింగ్ అండి. అందుకే మనం వాటర్లో బాయిల్ చేసుకోవచ్చు, ఎదర్ మనం స్టీమ్ కుక్ చేసుకోవచ్చు. నేనైతే స్టీమ్ కుక్ చేస్తున్నాను. ఇడ్లీ పాత్రలో ఇలా ఆవిరిలో ఉడికించుకోండి. బికాజ్ మనం ఉడికించి ఆ వాటర్ తీసేస్తే సగం దీనిలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ పోతాయి కనుక స్టీమ్ కుక్ చేయండి. 7 minutes చేయండి, ఎనఫ్ అండి. తర్వాత మనకి ఉడికాయా లేదా అన్నది చూసుకోవాలండి. సో ఉడికిపోయాయి, నాకు తెలిసి 7 minutes అయింది కాబట్టి ఉడికిపోయి ఉంటాయి. ఒకసారి చూసుకుందాం. ఉడికిపోయాయండి చక్కగా. ఇప్పుడు వీటికి లేయర్ కోసం మనం ఒక పౌడర్ని తయారు చేద్దాం. దానికోసం ఫస్ట్ బౌల్లో కొంచెం ఉప్పు వేసుకోండి. 1/4 tablespoon ఆఫ్ ఉప్పు వేసుకోండి. 3 spoons ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. 1/2 tablespoon ఆఫ్ మైదా పిండి వేసుకోండి. అండ్ 1/4 tablespoon ఆఫ్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి వేసుకోండి. అలాగే 1/4 tablespoon ఆఫ్ కారప్పొడి వేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని కొంచెం చల్లారాలండి. కార్న్ పీసెస్ చల్లారాక వాటిని తీసుకొచ్చి ఈ బౌల్లో వేసి ఒక కోట్ వచ్చేటట్టు చూసుకోవాలి, ఒక లేయర్లా ఫార్మ్ అయినట్టు చూసుకోవాలి. ఇలా కొంచెం ఆడిస్తే కనుక ఈజీగా ఒక లేయర్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్కటి వేసేసుకోండి. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి. ఇది కూడా కొంచెం టైం టేకింగ్ అండి, అంత వేగం తీసి వద్దండి. ఒక 7 to 8 minutes వరకు వేయించండి చక్కగా. అదిగోండి, ఇంకొంచెం వేగాలి. ఇప్పుడు వేగిపోయండి. కావాలంటే 2 times కూడా మనం వేయించవచ్చు. సో ఆ ప్యాన్లో అంతకుముందు స్వీట్ డిష్ చేశానండి, అదే ఆయిల్లో ఇప్పుడు చేస్తున్నాను. అంటే ఒక 1 dayలోనే చేశాను, అందుకే ఆ ప్యాన్ అలా ఉంది, అనుకోవద్దు. ఇప్పుడు చూడండి, మనం వాటి కోసం కావాల్సిన కార్న్ పీసెస్ అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక వెల్లుల్లి, అలాగే చిన్న గ్రీన్ ఆనియన్స్ అండ్ టమాటో సాసు, సోయా సాసు, వెనిగర్, ఇవి మనకు కావాల్సినవండి. ఇదిగోండి మన కార్న్ పీసెస్ ఇలా ఉన్నాయి వేయించాక. ఇప్పుడు దానికి కోటింగ్ కోసం ఒక లిక్విడ్ తయారు చేద్దాం. దానికోసం ఫస్ట్గా మనం వేయించిన ఆయిల్ని 1 spoon, చాలా ఎక్కువ ఆయిల్ వేయొద్దండి, 1 spoon ఈజ్ ఇనఫ్. సో దాంట్లోనే వెల్లుల్లి వేసుకోండి. చక్కగా వేగుతున్నప్పుడే ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసుకోండి, కొంచెం బాగుంటుంది చూడడానికి. ఒక హాఫ్ ఉల్లిపాయ అయితే చాలా ఇలా కట్ చేసుకోండి. వెల్లుల్లి మాత్రం ఒక 10 to 20 వరకు ఉండాలండి. మీకు ఫ్లేవర్ ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి వేసాను. 1 full spoon ఆఫ్ టమాటో కెచప్ వేసాను. అలాగే సోయా సాస్ వేసాను. చిల్లీ సాస్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు కారం ఇష్టమైతే. తర్వాత ఇది ఉడుకుతుండగానే ఒక హాఫ్ స్పూన్ పంచదార కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది కలుపుతూ కార్న్ఫ్లోర్ని ఒక స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ని ఒక 2-3 spoons ఆఫ్ వాటర్లో కలుపుకొని ఆ మిక్చర్ని కూడా దీనిలో వేసేద్దాం. ఇప్పుడు మనకు ఒక గ్లాసీ స్ట్రక్చర్ వస్తుంది. కార్న్స్ పైన బాగా మెరుస్తూ కనిపిస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మన కార్న్ పీసెస్ అన్నీ కూడా దానిలో వేసేసుకొని చక్కగా కలుపుకుందాం. మొత్తం లేయర్ అయ్యేటట్టు చూసుకోవాలి, లేయర్ ఫార్మ్ అయ్యేటట్టు. సో ఇంకా రెడీ అండి. ఇక మనం ప్లేటింగ్ చేసుకుందాం. చక్కగా ప్లేటింగ్ చేసుకొని దాన్ని గ్రీన్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకోండి. అలాగే కొంచెం నువ్వులు ఉంటే నువ్వులతో కూడా చక్కగా గార్నిష్ చేసుకోండి. ఈ చైనీస్ రెసిపీస్ అన్నింటిలోనూ గ్రీన్ ఆనియన్స్, అలాగే నువ్వులు అనేవి, సెసమే సీడ్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ అండి. చూడండి ఇంకెంత బాగుందో చూడడానికి. ఇది మన రెస్టారెంట్కి వెళ్తే వాళ్ళు ఏదో ఆయిల్గా ఉంటుంది, ఇంట్లోనే చేసుకోండి, హ్యాపీగా పిల్లలకి పెట్టండి. చాలా చాలా మంచిది కూడా కార్న్ అనేది. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.